హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జ్ని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హింట్స్ అన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి కొండలు, తర్వాత పో, తర్వాత లా, తర్వాత ఎం. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ కొండపొలం. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హింట్స్ అన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి జార్, తర్వాత జీ, తర్వాత రెడ్ కలర్, తర్వాత ఈ. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ జార్జ్ రెడ్డి. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హింట్స్ అన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఓ, తర్వాత పిట్ట ఇమేజ్, తర్వాత గద ఇమేజ్. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ ఓ పిట్ట కథ. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హింట్స్ అన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి బి, తర్వాత ఇష్ అని రిప్రజెంట్ చేసే ఇమోజీ, తర్వాత మా. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ భీష్మ. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హింట్స్ అన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఎస్, తర్వాత ఆర్, తర్వాత మ్యారేజ్ ఇమేజ్ అనగా కళ్యాణం, తర్వాత మండపం ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హింట్స్ అన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సమంత ఇమేజ్ అనగా శ్యామ్, తర్వాత సింగ్, తర్వాత రాయి. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ శ్యామ్ సింగారాయ్. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హింట్స్ అన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి కొండ, తర్వాత వి, తర్వాత టీ కప్, తర్వాత కింగ్ అనగా రాజా. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ కొండవీటి రాజా. క్వశ్చన్ నెంబర్ 8.
ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హింట్స్ అన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి 6 నంబర్, తర్వాత జూన్, తర్వాత రెడ్ కలర్, తర్వాత ఈ. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ అర్జున్ రెడ్డి. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హింట్స్ అన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సిమ్ ఇమేజ్, తర్వాత హా, తర్వాత రా, తర్వాత సి. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ సింహరాశి. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హింట్స్ అన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి రన్, తర్వాత గా, తర్వాత బాల్, తర్వాత ఈ. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ రంగబలి. 10కి 10 ఆన్సర్స్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు.